పేరుకేమో ఉచిత ఇసుక, దొరికేది మాత్రం టీడీపీ నేతలకే. సామాన్యులకు శాండ్ కావాలంటే అష్టకష్టాలే. కానీ కూటమి నేతలకు మాత్రం టన్నుల కొద్దీ ఇసుక సులువుగా దొరికేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నదీ గర్భాన్ని తొలిచేస్తూ అక్రమ దందాకు తెరలేపారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 1/2 కోటి సంపాదించారంటే వారి అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నడిపూడి ర్యాంపులో నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు కూటమి నేతలు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఓ టీడీపీ నేత ఇక్కడ శాండ్ కింగ్ అవతారమెత్తాడు. ఒకప్పుడున్న 6 ఓపెన్ రీచ్లు, 5 డిసియేషన్ పాయింట్లు సిఆర్జెడ్ పరిధిలోకి వెళ్లడంతో తీపర్రు, ఔరంగాబాద్ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించింది ప్రభుత్వం. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ నేతలు దర్జాగా ఇసుక దందా చేస్తున్నారు. అనధికారికంగా ర్యాంపును ప్రారంభించి తవ్వకాలు చేపడుతున్నారు. ప్రొక్లైనర్లతో నదీ గర్భంలో 2-3 మీటర్ల లోతు ఇసుక తోడి గుట్టలుగా పోస్తున్నారు. రాత్రి వేళ లోడింగ్ చేసి జిల్లా దాటించేస్తున్నారు. ఈ రోజున 5 యూనిట్ల బండి కొనుక్కోవాలంటే 25 నుంచి 30 వేల దాకా బయట బ్లాక్ లో అమ్ముతున్నారు. ప్రభుత్వం ఎలా తయారైందంటే గతంలో కనీసం కొనుక్కుంటే ఇసుక దొరికేది, ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు, దాని మీద ఆధారపడే కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలితో ఉన్న కూటమి ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు ఇవాళ అడ్డుగోలుగా దోసుకుంటున్నారు. ఇవాళ క్షేత్రస్థాయిలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ఇవాళ ఇసుకని ఒక ఆదాయ వనరుగా చూసి దోసుకోవడం జరుగుతుంది. ఈ అనధికార ర్యాంపులో 2500కే 5 యూనిట్ల ఇసుక లోడింగ్ చేస్తున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున లారీలు నడిపూడి ర్యాంపు వద్ద బారులు తీరుతున్నాయి. మరోవైపు తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు ర్యాంపుల్లో పెద్ద ఎత్తున అక్రమార్జనకు తెరలేపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనపు ఛార్జీలు వడ్డిస్తూ 5 యూనిట్ల లోడింగ్కు 8,000 వరకు వసూలు చేస్తున్నారు. దేవవరం ప్రాంతానికి ఇసుక కావాలంటే ఇవాళ 20,000 నుంచి 25,000 రూపాయల వరకు 5 యూనిట్ల ఇసుక, అది కూడా దొరికే పరిస్థితి లేదు. అంటే రేటు పెట్టాల్సి వస్తుంది, ఇసుక కూడా అంత సులభంగా దొరికే పరిస్థితి కనపట్లేదు. అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి అనుయాయులు కూడా ఇసుకని అక్రమ రవాణా చేస్తూ, అలాగే డంప్ చేసుకుని వారికి కావాల్సిన వారికి కావచ్చు, లేదు బయటకు అమ్ముకోవడం కావచ్చు, ఈ రకంగా అధికార పార్టీకి సంబంధించిన వారికి ఇసుక అందుబాటులో ఉంది. కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం కూడా ఇసుక అందుబాటులో లేదు. 6 మాసాల నుంచి కూడా ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. నడిపూడి ర్యాంపు నుంచి సిద్ధాంతం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర లారీలు లోడింగ్ కోసం వేచి ఉంటున్నాయి. ప్రతిరోజు 200 నుంచి 500 లారీలు ఇసుక కోసం వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఇసుక పేరిట 1/2 కోటి పైగా దండుకోగా ర్యాంపు నిర్వహణ ఖర్చులు పోను మిగతా మొత్తం టీడీపీ అగ్ర నాయకత్వానికి చేరుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద 200 క్లాసిక్ జేసీ మిషన్లు పెట్టి ఇక్కడ ఈ ర్యాంపులో 4 మిషన్లతోటి యథేచ్ఛగా లోడులు చేసి మైట్ 6ంటికి మొదలెట్టి తెల్లారగేట్లు 7 వరకు కూడా 500-600 లారీలు రోజు తోలేసేవారు. ఏటుగొట్టి మీద పెద్ద లైన్ ఇక్కడ మా నడిపూడి ర్యాంప్ నుంచి లైన్ పెడితే లారీలు సిద్ధాంతం బ్రిడ్జి కాదు, బ్రిడ్జి అవతల మళ్ళీ దొంగరపాలెం ఏటుగొట్టి అవతల మల్లేశ్వరం దాకా లైను ఎంత దూరమో చూడండి లైన్ లారీలు. ఇదే విధంగా జరిగితే మొత్తం ఏటుగొట్టు పూర్తిగా నాశనం అయిపోద్ది. రానున్న రోజుల్లో వరదల్లో ఊరు మునిగిపోద్ది, నాశనం అయిపోతాయి ఈ చుట్టుపక్కల ఊళ్ళు. ఉచిత ఇసుక అంటూ హడావిడి చేసిన కూటమి నేతలు దాన్ని తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల ఇసుక దందా కారణంగా భవన నిర్మాణ రంగం కుదేలైపోతోందని మండిపడుతున్నారు.